సరే, చివరిగా నాకు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రజలందరికీ ధైర్యం పెట్టేటటువంటిది మీరు ఇచ్చే హామీ ఏంటి అనేది ఐ వుడ్ లైక్ టు నో. క్లోజ్ చేద్దాం. వీళ్ళకు మెయిన్గా రైతులు ఆదుకోవాలి, తాగునీరు కావాలి, రైతులకు పండించే పంటకు గిట్టుబాటు ధర కావాలి, తర్వాత ఇరిగేషన్ చెరువులు నింపాలి. హెచ్ఎల్సి పోతే కాబట్టి అక్కడ ట్యాంక్స్ కట్టుకొని నీళ్ళు ఫిల్అప్ చేసుకుంటే ఈ ప్రాంతం కోరికేది. ఇక్కడ అరటి తోట ఎక్కువ సార్, హార్టికల్చర్ ఎక్కువ ఉంది, అరటి తోటలు నిమ్మ తోటలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ లేక నేను మనం పోయించాను, నేను చనిపోతున్నాయి. వాళ్ళేమంటే చెరువులు రిపేర్ చేసి నీళ్లు స్టాక్ చేసుకుంటే ఈ ప్రాంతం సస్యామవుతుంది. సో బోర్స్ కూడా రీఛార్జ్ అవుతాయి. ఆ ప్రయత్నం ఏమన్నా తప్పకుండా నా ప్రయారిటీ అది. ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, సాగునీరు. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో దాన్ని నింపి రైతులు ఆదుకోవాలని నా భావన ఉంది. నేను బోధి కూడా రైతు పక్షపాతిని. నా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ రైతులు. ఇప్పుడు స్టిల్ నేను అగ్రికల్చర్ చేస్తాను. ఇప్పుడు నాకు పశువులు ఉన్నాయి. ఇప్పుడు నాకు టైం ఎప్పుడు ఊరిపోతాను. ఐ స్పెండ్ టైం విత్ మై కౌస్, మై పొలం ఉంటారు తోటలో. కాబట్టి రైతు కష్టాలు ప్రజల్లో బాగుపోయింది. అది ప్రకాష్ అంటే రైతు కుటుంబం, రైతు కాబట్టి రైతు కష్టాలు తెలుసుకోబట్టి నన్ను ఎవరు పోయి ఆదరిస్తారు. రైతుగా, ఒక రైతుగా, పండిషన్ కాదు, రైతుగా. కాబట్టి అది చెప్తాను. నేను ఫస్ట్ రైతు సమస్య తెలుసు కాబట్టి ఆ నమ్మకం ఉంది. ఈరోజు ప్రతి కోటి సార్ మీరు రైతు కాబట్టి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తే తద్వారా మీకు గెలిస్తే బాగా రైతులు న్యాయం చేస్తుంది భావనలో ప్రజలు ఉన్నారు. వాళ్ళ భావాన్ని నేను ఫెయిల్ చేయకుండా తప్పకుండా ఫస్ట్ పెట్టి నా రైతులు ఇచ్చుకోవాలి. నేను పార్టీలో చేరినప్పుడు కూడా అదే కండిషన్ పెట్టా అప్పుడు ముఖ్యమంత్రి గారిని. సార్ నేను పార్టీ చేయాలంటే నా కర్నూలు పార్లమెంట్లో 4 అంశాలు ఉన్నాయి. అంటే నా స్వార్థం కోసం కాదు, రైతుకు సంబంధించిన అంశాలు అడిగాడు. ఒకటి వేదావతి, గుండేవుల, ఎల్ఎస్సీ అండ్ ఆర్డీఎస్. నేను రైల్వే మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్తో మాట్లాడి 6 crores తీసుకొచ్చి డిపిఆర్ సపోర్ట్ క్రియేట్ చేశాడు. అది ప్రభుత్వం పెడితే ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సాంగ్ చేశాడు. చేశాక క్లోజ్ అయిపోయినాయి. కంప్లైంట్ ఏమంటే కర్నూలు పార్లమెంట్ వుడ్ హావ్ బీన్ వెరీ వెరీ గ్రేట్ ఆంధ్రతో పోల్చుకునే వాళ్ళం. ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఫస్ట్ మనము మనిషిగా జన్మనిచ్చిన తల్లిని గౌరవించాలంట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఎవరు అనంటే అన్నం పెట్టి మనకి ఈ ఓపిక, అలాగే తన బాధ్యతను, తనకు ఆకలున్నా సరే నీ కోసం, నీ ఆకలి తీర్చటం కోసం నిలబడే ఒకే ఒక దేవుడు లాంటి వాడు రైతు. అలాగే భూమిని నమ్ముకున్న వాడి కంటే పవిత్రుడు ఎవరు ఉండరు భూమి మీద అన్నది నా నమ్మకం కూడా. అలాంటి నమ్మకాన్ని నా ముందు నిలబడినటువంటి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఆయన నమ్ముతున్నది వ్యవసాయ ఆధారితమైనటువంటి ఉపాధి. ఈ రెండు నమ్మేవాళ్ళు ఖచ్చితంగా భూమి మీద అంతో ఇంతో అభివృద్ధికి నిలబడతారు, విలువలకు పాటుపడతారు. అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ బంధం తెలిసిన వాళ్ళుగా, ఆ మట్టి వాసనను గౌరవించే వాళ్ళుగా, నిలబడేటటువంటి తత్వం ఉన్న వాళ్ళుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో, అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం ఆయనకు వస్తుందని భావిస్తూ, ఎండలు మండిపోతున్నాయి, బయట అగ్నిగుండంలా ఉంది. ప్రచారంలో ఆయన విపరీతమైనటువంటి ఒత్తిడితో ఉన్నారు. వందలాది మంది ప్రజలు ఆయన కోసం వేచి చూస్తున్నారు. అయినా మనం వచ్చి అడగగానే ఇంత సమయం ఇచ్చి నాతో పాటు ఆయన భావాలను పంచుకున్నందుకు, అలాగే రేపు రాబోయే ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూర్చొని ఏదో కాలక్షేపం చేయటం కాకుండా ఎన్నికల రోజు 100% ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయి అన్న విషయాన్ని వినాలని అందరం భావిస్తున్నాం. అలాగే మరొకసారి విషింగ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ, ప్రత్యేక అతిథితో సూర్యప్రకాష్ రెడ్డి గారితో. నమస్తే. మిగతా విషయాలు మళ్ళీ చూద్దాం. ఒక్కసారి మన కార్వాన్లో కూడా ఆయన తీసుకొని వెళ్ళి మరిన్ని విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే.